మొన్న మా దగ్గర జరిగిన మీటింగ్లో కడుపు మండి చొప్పు తీసుకెసిన నా మీద. అప్పటి నుంచి ఇదిగో ఈ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ నా ఎంట పడతానే ఉన్నారు. ఒక చిన్న హెల్ప్ చేయగలవమ్మా? రేపు నా చిన్న కూతురు పుట్టినరోజు. పోయినసారి కూడా దానికి ఏం కొనివ్వలేదు. ఈసారి డ్రెస్ కొనిస్తాను మాట ఇచ్చాను. నా మొబైల్ ఫోన్ పోయిందమ్మా. ఒక 1000 రూపాయలు హెల్ప్ చేస్తే నా మొబైల్ ఫోన్ తిరిగి రాగానే నీకు గూగుల్ పే చేస్తానమ్మా. సార్ నేను ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి ప్లీజ్. నువ్వు నన్ను నమ్మట్లేదు కదమ్మా? ఒక్క నిమిషం. ఇదిగోమ్మా ఈ చెక్ తీసుకో. సార్ ప్లీజ్ ప్లీజ్ కాదంటమ్మా. అర్థం చేసుకోండి. నాకు ఒక్క 1000 రూపాయలు ఇవ్వమ్మా. కాదంటమ్మా. విశ్వ అదే నీ దగ్గర 1000 రూపీస్ ఉన్నాయా? 1000 రూపీస్ తీసుకోండి. ఓకే చెక్ తీసుకోమ్మా. చెక్ తీసుకో. చెక్ తీసుకోమ్మా. థ్యాంక్ యూ ఈరోజు సాటర్డే కదా, అందుకే బ్యాంక్ క్లోజ్ అయింది. మేనేజర్ కుసుమ గారు ఇప్పుడే వెళ్ళిపోయారు మేడం. హలో హలో, నేను వైజయంతి చెల్లిని గీత. చెప్పమ్మా గీత. అది నేను ఇప్పుడే బ్యాంక్ వచ్చాను. కొంచెం అమౌంట్ విత్డ్రా చేయాలి. అమౌంట్ ఎంతమ్మా? అది 15 లక్షలు. నేను ఒకసారి మా స్టాఫ్ కనుక్కుని మళ్ళీ ఫోన్ చేస్తాను, సరేనా? సరే సరే. ఎవరు? మా లాయర్ వైజయంతి ఉంది కదా, వాళ్ళ సిస్టర్ గీత. ఏంటంట? తనకేదో అర్జెంట్ గా అవసరం అంట. 15 లక్షలు కావాలని అడుగుతుంది. బ్యాంక్ లో కుదరదు గాని బయట ఎవరి దగ్గరైనా ఇప్పిస్తాను, కాకపోతే 10% కట్ చేసుకుని ఇస్తారు అని చెప్పు. అమ్మాయి ఎంత అర్జెంట్ గా అవసరం అని అడిగింది. చూడు కుసుమ, నేనా ఆల్రెడీ రిటైర్ అయ్యాను. నువ్వు ఇంకో 4 నెలల్లో రిటైర్ అవ్వబోతున్నావు. మనకొచ్చే పెన్షన్ మన మెయింటెనెన్స్ కి కూడా సరిపోదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఫుల్ గా యూటిలైజ్ చేసుకోవాలి. పాపం అండి, అమ్మాయి ఎంత అర్జెంట్ గా అవసరం అని అడిగింది. పాపం పుణ్యం కాదు, డబ్బులే మాట్లాడతాయి. నేను చెప్పిన పని చెయ్యి. హలో మేడం. ఇప్పుడే మా స్టాఫ్ తో మాట్లాడానమ్మా. క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ అప్డేట్ అయిపోయిందంట. కుదరదమ్మా, సారీ. అయ్యో నాకు చాలా అర్జెంట్ మేడం. అది ఇప్పుడే నీ గురించి అంకుల్తో మాట్లాడాను. అవసరం అయితే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరో ఉన్నారంట, కానీ వాళ్ళు కమిషన్ తీసుకుంటారని అంకుల్ చెప్పారు. కమిషన్ పర్లేదు మేడం. ఎంత అవుతుంది? 10%. 10%? రేపు ఆదివారం, సోమవారం పండగ, మళ్ళీ మంగళవారమే బ్యాంక్ ఓపెన్ అవుతుంది. నీకు అప్పటిదాకా అర్జెంట్ లేదు, 10% ఎక్కువ అనుకుంటే మంగళవారం దాకా ఆగాల్సిందే. పర్లేదు మేడం, 10% నాకు ఓకే. సరే, వచ్చేటప్పుడు చెక్ తీసుకుని రామ్మా. ఏంటమ్మా టెన్షన్ గా ఉన్నావు? మంచినీళ్ళు తాతావా? కూర్చోమ్మా. పర్లేదండి. వాడిని ఒప్పించి తీసుకురావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో. ఇదిగో చూడు. ఏమ్మా గీత, పిల్లలు దొరికారా? దొరికారు సార్. వాళ్ళు మంచం కింద దాక్కున్నారు సార్. భలే దానివమ్మ గీత, పొద్దున్నుంచి అపార్ట్మెంట్ అంతా పరుగులు పెట్టించావు. ఇదిగో అమ్మా. థ్యాంక్స్. మళ్ళీ కలుస్తా. గీత ఇచ్చారా? గీతమ్మా కాఫీ. నేను నా టెన్షన్ లో ఉంటే కాఫీ ఏంటి బేబీ? డబ్బులు వచ్చేసే కదమ్మా, ఇంకా టెన్షన్ ఎందుకు? లేదు, 1.5 లక్షలు తగ్గాయి. విశ్వ, నువ్వు నీ ఫ్రెండ్స్ ఎవరినైనా అడగొచ్చుగా. అంటే నా దగ్గర ఉన్న డబ్బులు నీకేసాను కదా గీత. మా ఫ్రెండ్స్ అందరి రివర్స్ లో నన్ను బాధే వాళ్ళే. ఫోన్ చేస్తే బర్త్డే పార్టీ అని నన్నే తప్పుతున్నారు. గీతమ్మా మీరేమనుకున్నంటే నాదో మాట. మా బస్తీలో సర్లక్ దగ్గర 2 లక్షలు చిట్టి వేసాను. ఏదో ఒకటి చెప్పి మీకోసం తీసుకొచ్చేస్తాను. ప్రాబ్లం లేదుగా. అక్కొచ్చాక ఎలాగో ఇచ్చేస్తారు కదమ్మా. పోను రూపాయి ఎక్కువ వేసి ఇచ్చేయండి. ఏంది బాబాయ్ నా నుంచి వదలమంటే వదలకుండా? ఎవరాడు బాబాయ్ అంటున్నాడు? సార్ ఆ ఎమ్మెల్యే చెప్పేసి నీడే సార్. ఏందమ్మా ఆడిగిడి అంటున్నావు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఎంత కావాలరా? లేచి నుంచి నమస్తే చెప్పాలా? అంత అక్కర్లేదు సార్. చూస్తారేంట్రా, మ్యూజిక్ స్టార్ట్ చేయండి. రెస్పెక్ట్ కావాలంట, రెస్పెక్ట్ ఫుల్గా ఇచ్చేయండి. కొడితే కొట్టారు కానీ నాకు సిగరెట్ ఇప్పించండి సార్. ఎవడాడు? ఎస్పీ పరశురాం గారు స్పెషల్ గెస్ట్. ఉమ్మేద్దారా? సిగరెట్ అడిగితే కోపం వచ్చినట్టు. బీడీ అయినా పర్లేదు సార్. బీడీ కావాలా? బీడీ. గీత. గీతమ్మా బేబీ ఇదిగో అమ్మా 1.5 లక్షలు. హలో. ఫోన్ మీ మేడం కి. అమ్మా మళ్ళీ వాడే.
హలో ఇక నుంచి ఈ ఫోన్ నీది. డబ్బులు రెడీయా? రెడీ. కానీ డబ్బులు ఇచ్చే ముందు నేను ఒకసారి పిల్లల్ని చూడాలి. డబ్బులు ఇచ్చాక ఒకేసారి చూసుకో. కుదరదు, చూసాకే డబ్బులు ఇస్తాను. దగ్గరలో పెన్ను పేపర్ ఉందా? హా, రాసుకో. www. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్, పిల్లల్ని ఏం చేయకండి సార్ ప్లీజ్. ఇంకోసారి ప్రూఫ్స్ అడిగావంటే ఇంతకంటే వైల్డ్ గా ఉంటుంది. అడగరు అడగరు. ఇక్కడ డబ్బులు ఎక్కడ ఇవ్వాలి సార్? మీ అక్క కార్ తీసుకుని గచ్చిపోలి లేక్ దగ్గరికి రా. సార్ నాకు డ్రైవింగ్ రాదు సార్. మీ డ్రైవర్ని తీసుకుని రా. ఇంకెవరూ రాకూడదు. కార్ చెట్టు దగ్గర పార్క్ చేసి డోర్స్ అన్ని ఓపెన్ చేసి డబ్బులు డిక్కీలో పెట్టి మీరు దూరంగా వెళ్ళండి. గీత, హే, ష్, ష్, ష్. విశ్వ, అక్కడ ఎవరు ఉన్నారు చూడు. చూద్దాం, పద. రేయ్, చెప్పు, పిల్లలేరి. ఎక్కడ పిల్లలు ఎక్కడ చెప్పు. చెప్పు. ఏంటి మేడం నన్ను కొడతారు? నేను పోలీస్ డిపార్ట్మెంట్. నా పేరు నరేంద్ర. ఇదిగో నా ఐడి. మీరేంటి ఇక్కడ? కార్తీక్ అని విస్తార్ ఫ్రెండ్ ఉన్నారు కదమ్మా, ఆయన నేను కొలీగ్స్. ఆ స్వామికి అర్జెంట్ పని ఉందని నన్ను ఫాలో చేయమన్నారు. నా గురించి కాదమ్మా, మీరు డబ్బు సంగతి చూడండి ఫస్ట్. విశ్వ, నేను ఇక్కడే పెట్టాను. విశ్వ, కృష్ణయ్య, డబ్బులు ఎక్కడ? అదేంటమ్మా, మేము మీతోనే ఉన్నా కదా. సార్, మీరు అడిగిన డబ్బులు ఇచ్చేసాం కదా, పిల్లల్ని వదిలిపెట్టండి సార్ ప్లీజ్. వాళ్ళ ఆకలికి ఉండలేరు సార్. నువ్వు మళ్ళీ రూల్స్ బ్రేక్ చేసావు. లేదు సార్, ఈసారి నేనేం తప్పు చేయలేదు. చేసావు. చెయ్యలేదు సార్. నీ పక్కనున్న వాళ్ళిద్దరు ఎవరో. విశ్వ నా ఫ్రెండ్. ఇంకొకడు విశ్వ ఫ్రెండ్. పోలీస్ డిపార్ట్మెంట్. ఈ తప్పుకి ఇద్దరిలో ఒకళ్ళనే. సార్ 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 సార్, నాకు ఇప్పుడు కావాలి సార్ ప్లీజ్ సార్. మీరేం చెప్పినా చేస్తాను సార్. దెన్ గెట్ మీ అనదర్ 15 lakhs. 10-20 కల్లా ఇస్తే ఇద్దరిని ప్రాణాలతో వదిలేస్తాను. హలో, గీత, గీత, ఏమన్నాడు చెప్పు. ఈ రాయితో నా తల పగలు కూడా చంపే. హే, సిగర పిచ్చా. కాసేపట్లో వచ్చి అడుగుతుంది పిల్లలేరని. నేనే సమాధానం చెప్పాలి? దానికన్నా బెటర్ నేను చావడమే. నన్ను చంపే విశ్వ, చంపే. అమ్మా ఒక్క నిమిషం చెప్పేది వినండి. మీరు ఎన్నిసార్లు డబ్బు ఇచ్చినా ఉపయోగం లేదు. డబ్బులు మీ దగ్గర ఎంత లాగాలో అంత లాగి చివరకు పిల్లల్ని కూడా చంపేస్తారు. మీ పిల్లలు మీకు ప్రాణాలతో కావాలంటే వాళ్ళకు మీరు డబ్బు ఇవ్వడం అవసరం లేదు. వాళ్ళు పట్టుకోవడమే పరిష్కారం. మనం ఎంతమంది ఇక్కడ ఉన్నా సరే వాళ్ళు డబ్బులు తీసుకెళ్లారంటే మీరు వాళ్ళని ఏం పట్టుకుంటారు సార్? నాకున్నది ఒకే ఒక్క సొల్యూషన్. తన తాకట్టు పెట్టైనా డబ్బులు ఇవ్వడం. ఇప్పుడేమో మళ్ళీ 15 లక్షలు అడిగాడు. అక్క కూడా అందుబాటులో లేదు. ఎవరిస్తారు? గీత, నేనిస్తాను. గీత దినా? ఎవర్రా ఈ అమ్మాయి? అమ్మా, తన గీత. తను నేను ఒక 4 years గా రిలేషన్షిప్ లో ఉన్నాం. మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? అది, వద్దు. మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అంటున్నా. అమ్మ నాన్న ఇద్దరు యాక్సిడెంట్ లో చనిపోయారు. అక్కున్నారు వైజయంతి గారిని, ఫేమస్ క్రిమినల్ లాయర్. మీ బావగారు ఏం చేస్తారు?
అక్క డివోర్సీ. యాక్చువల్లీ వాళ్ళ అక్కకి చెప్పిన తర్వాత ఇంట్లో డిస్కస్ చేద్దాం అనుకున్నాను. మాదే ఉందిరా, నువ్వేదన్నా ఓకే. థ్యాంక్స్ డాడ్. కాకపోతే ఈలోపు చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటది? అది నేను మా అక్క పిల్లలు ఇప్పుడేమో అక్క కూడా అందుబాటులో లేదు. హెల్ప్ చేస్తే. గుడ్ స్టోరీ. ఇంత పెద్ద ప్రాబ్లం డిస్కస్ చేస్తుంటే మీకు స్టోరీలా అనిపిస్తుందా? డాడ్, నేను మొన్న న్యూస్ లో చూశాను, ఇలా 2 times జరిగిందంట. నువ్వు నోర్మై. ఈ కిడ్నాప్ పిల్లలు అంతా ఒక డ్రామా. నువ్వేమంటావు భవాని? మా గీత నచ్చలేదంటే నచ్చలేదని చెప్పమను, అంతేగాని ఎలా పడితే అలా మాట. షటప్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆవిడేమో లిఫ్ట్ దిగిందంట, పిల్లలు మెట్లు దిగారంట. ఎవరు చెప్తారా కథలు? ఇట్ ఈస్ ట్రూ డాడ్. మరి అదే నిజమైతే పోలీసులకి ఎందుకు చెప్పలేదు? పోలీసుల దగ్గరికి ఆవిడ వెళ్ళదు, ఎందుకంటే పిల్లలు ఆవిడ దగ్గరే ఉన్నారు కాబట్టి. కిడ్నాపర్ తో ఫోన్ లో మాట్లాడడం నేను విన్నాను. నువ్వు విన్నది చూసింది అంతా ఒక నాటకం.